నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శాంతిగా ప్రవర్తించడం, సంధి చేసుకోవడం ఎంత ఉత్తమమైన పద్ధతి. మహారాజా, నీకు ఇటువంటి ఆలోచన ఆలస్యంగానైనా వచ్చినందుకు ఎంతో సంతోషం. కాబట్టి నువ్వు ఈ ప్రయత్నం చెయ్యవలసింది అన్నాడు సంజయుడు. చెయ్యి జారిపోతోంది, సంధి ప్రయత్నం తండ్రి చేస్తాడేమోనని భయపడిపోయినటువంటి ఆ దుర్యోధనుడు వెంటనే సభలో లేచాడు. లేచి, అడవుల కొండలంబడి మహాపదరూపరి చన్నవారి ఇప్పుడు కొనివచ్చి కృష్ణుడొక ప్రోవుగా కోటవ మూక కూర్చినన్ పొడుతురే పాండునందనులు భూవరా ఈటికి ఇంత భీతి మా కడిమియు లావు నీ వసదుగా గణుతింపకు గెల్తుమిమ్మెయిన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు అంటున్నాడు, ఏమిటి నువ్వు పాండవుల గురించి అంత గొప్పగా మాట్లాడతావు? ఎందుకంత భయపడిపోతావు? ఎందుకంత నోరు తెరిచి ఏడ్చేస్తావు? వాళ్ళు ఏదో చేసేస్తారంటావు, ఆ భీముడు అంత గొప్పవాడంటావు, దేనికంత భయం నీకు? వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి రూపు చెడిపోయి వాళ్ళు ఏ విధమైనటువంటి ధైర్యము కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి, శిక్షణ లేనటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి ధైర్యము లేని పిరికి వాళ్ళ గుంపును ఒకదాన్ని శ్రీకృష్ణుడు తీసుకొచ్చి వాళ్ళతో కలిపాడు. ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చి, ఇదిగో ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళు యుద్ధానికి వస్తారు, నిన్ను చంపేస్తారంటున్నారు. అంటే ఆ మాటలు నువ్వు నమ్మేస్తున్నావా? నమ్మేసి నిజంగా యుద్ధం వచ్చేస్తే మేము ఓడిపోతాం అనుకుంటున్నావా? యుద్ధంలో ఓడిపోవడానికి మేమంత చేతకాని వాళ్ళమా? మాకు పౌరుష పరాక్రమాలు లేవా? మా వైపు భీష్ముడున్నాడు, పరశురాముడంతటి వాణ్ణి గెలిచినటువంటి మహాశూరుడు. భీష్మాచార్యులు వారు యువతల వైపు సర్వసైన్యాధిపత్యంలో ఉండగా అవతల వారు గెలవడం అనేటటువంటిది సాధ్యమే? పైగా యువతల వైపు కృపాచార్యుల వారు ఉన్నారు, ద్రోణాచార్యుల వారు ఉన్నారు, ఇద్దరూ అయోని సంభవులు. అటువంటి మహాపురుషులైనటువంటి వారు ఈవల వైపు యుద్ధభూమిలో నిలబడి ఉండగా గెలవడం పాండవులకి సాధ్యమా? ఈశ్వరుడి యొక్క వరం వలన పుట్టినటువంటి వాడు, సూర్యుని యొక్క తేజస్సు వంటి తేజస్సు కలిగినటువంటి వాడు, సకలాస్త్ర సంపద కలిగినటువంటి గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ మన వైపు. అటువంటి అశ్వత్థామ ఉండగా మనకి భయమా? అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ప్రశ్న ఒకటి వేశాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుణ్ణి. ఈ ప్రశ్న అతను ఎంత మూర్ఖుడో చెప్తుంది. సహజకుండలుండు శౌర్యధుర్యుండు సముదీర్ణ బాహుబలుడు కర్ణుడిందుగలడు వీనికెదురుగలడని ఎన్నుమా ధర్మపుత్రు పాల ధరణినాథ. సహజమైనటువంటి కుండలాలు ఉన్నటువంటి వాడు కర్ణుడు, విశేషమైనటువంటి పరాక్రమం ఉన్నటువంటి వాడు, గొప్ప భుజబలం కలిగినటువంటి వాడు. అటువంటి కర్ణుడు నా పక్షంలో ఉన్నాడు. ఏది? కర్ణుడితో సమానమైన వీరుడు ఒక్కడు ధర్మరాజు పక్కన ఉన్నాడని నాకు చూపించు. ఏమనాలి? అప్పుడే చెప్పాడు భీష్ముడు. స్వయంగా కర్ణుడి తమ్ముడిని చంపేస్తేనే ఏమీ చేయలేక ఆవులన్నింటినీ వెనక్కి తిప్పి పట్టుకెళ్ళిపోతే యుద్ధం చేయలేక ఓడిపోయి తిరిగి వచ్చినవాడు రా వీడు. వీడేం చేస్తాడు? ప్రగల్భాలు పలకడం తప్ప వీడు పాండవులందరినీ వీడెక్కడ గెలుస్తాడు రా అని చెప్పాడు. చెప్తే మళ్ళీ వెంటనే అసలు కర్ణుడితో సమానమైన వీరుడు అవతల పక్కన ఒక్కడైనా ఉన్నాడా నాకు చెప్పంటాడు. ఎవ్వరక్కర్లేదు, కృష్ణ పరమాత్మ ఒక్కడు చాలు. ఆయన ఉండగా ఎంతమంది కర్ణులైతే సరిపోతారు? ఎందుకంటే అధర్మపక్షం వైపు ఎంతమంది ఎంత బలం ఉన్నా నిగ్రహించడం తెలియనివాడా పరమాత్మ. కాబట్టి అసలు కర్ణుడి గొప్పతనం నాన్నగారు మీకు తెలుసా? ఒకానొకనాడు ఇంద్రుడంతటి వాడు శచీదేవి కోసమని కుండలాలు అడిగితే ఉన్న సహజ కుండలాలని కోసి ఇచ్చేసినటువంటి వాడు. ఆయన కీర్తి జగద్విదితం. అటువంటి వాడు కర్ణుడు. అటువంటి కర్ణుడు మన పక్షాన ఉన్నాడు. అతనికి సమజోదు నిజానికి లేనేలేడు. ఇక ఆ పైన బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, శల్యుడు, సైంధవుడు, శకుని, ఎంతమంది మా పక్కన లేరు. నువ్వు ధర్మరాజు యొక్క గుణములు చెప్పావు. ధర్మం ఉంది, సత్యం ఉంది, శౌచం ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, ఇన్ని గుణాలు చెప్పావు. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆయన పక్షంలో ఉన్నటువంటి వారు ఆయన పట్ల పరమప్రీతితో ఉంటారన్నావు. ఒకవేళ నా పక్షాన ఉన్న వాళ్ళకి కూడా ధర్మరాజు గారి యొక్క గుణములను చాలా ప్రీతి పొంది వీరు కూడా అటువైపుగా వెళ్ళిపోయారనుకో, వెళ్ళిపోని, అప్పుడు అది నా ప్రారబ్ధం అనుకుంటాను తప్ప
యుద్ధాన్ని చెయ్యకుండా ఉండడం మాత్రం సాధ్యం కాదు. వాళ్ళ పాదాలు పట్టడం కానీ పారిపోవడం కానీ నేను చెయ్యను, యుద్ధమే చేస్తాను. అయితే నేను అనుకున్నట్లు అవ్వాలి, లేకపోతే కృష్ణుడు అనుకున్నట్లు అవ్వాలి. రెండింటిలో ఏదో ఒకటే. అంటే నేను అనుకున్నట్లు అవ్వాలంటే యుద్ధంలో నేను గెలవాలి, కృష్ణుడు అనుకున్నట్లు అవ్వాలంటే పాండవులు గెలవాలి, తప్ప మూడో మాట లేనే లేదు. కాబట్టి యుద్ధానికి మేము ఎప్పుడూ సిద్ధపడి ఉన్నాం. ఇలా దీనంగా వేడుకొని నీ కొడుకులు చచ్చిపోతారని అవతల వాళ్ళు పరాక్రమవంతులని బలవంతులని భయపడిపోయి నోరు తెరిచి ఏడుస్తూ మాట్లాడడానికి తండ్రి నీకు సిగ్గు లేదా అని 10 మంది అసహ్యించుకోరా, నిన్ను చూసి నేనేమనగలను అని అడిగాడు పైగా తండ్రిని. అడిగితే భీముడి గురించి అంత గొప్పగా చెప్పావు తండ్రి ధృతరాష్ట్ర మహారాజా, అతడు చాలా బలం కలిగినటువంటి వాడన్నావు, గదా విద్యయందు గొప్ప నేర్పరి అన్నావు, పైగా నన్ను చంపేస్తాడు అని భయపడుతున్నావు. అతడు నిజానికి నన్ను పోలినటువంటి వీరుడు కానే కాడు. నేను తలుచుకున్న నాడు 3 లోకాలలో నాతో సమానంగా గదాయుద్ధం చెయ్యగలిగినటువంటి వీరుడు లేడు కనుక వజ్రాయుధం పెట్టి కొడితే ఎటువంటి దెబ్బ తగులుతుందో అటువంటి నా గదాదండంతో భీముణ్ణి కొట్టి సంహరిస్తాను తప్ప ఆ భీముడి చేతిలో నేను ఎలా చనిపోతాను అనుకుంటున్నావు? చిరకాలంగా నేను గదాయుద్ధంలో ప్రావీణ్యం సంపాదించినటువంటి వాడిని. ఇన్నాళ్ళకి నా గదాయుద్ధంలో నా ప్రావీణ్యం ఏమిటో చూపించుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. అన్నెందుకు తండ్రి, నేను ఒక్క మాట చెప్తా. నిజంగా ధర్మరాజు అంతటి పౌరుష పరాక్రమాలు కలిగిన వాడైతే, భీమార్జునుడు అంత గొప్పవాళ్ళైతే, కృష్ణుడు అంత గొప్పవాడైతే ధర్మరాజు గారు 5 ఊళ్ళు ఇచ్చినా చాలని ఎందుకు ప్రాధేయపడతాడు? నిజానికి యుద్ధం చేయడానికి శక్తి లేదు కాబట్టి ఇలా అడుగుతున్నాడు. అన్నిటినీ మించి కర్ణుడి దగ్గర శక్తి అన్న ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఒక్కటి చాలు, అది ప్రయోగించాడో అర్జునుడు మరణిస్తాడు. ఇక ఆ తర్వాత పాండవులకు గెలుపన్న మాట ఎక్కడుంది? దేనికి నువ్వు భయపడుతున్నావు? మన వైపు 11 అక్షౌహిణీల సైన్యం ఉంది, అటు ధర్మరాజు గారి వైపు కేవలంగా 7 అక్షౌహిణీల సైన్యం ఉంది. 7 అక్షౌహిణీలు ఎక్కడ, 11 అక్షౌహిణీలు ఎక్కడ? 4 అక్షౌహిణీల సైన్యం మనదే. పైగా సారవంతమైనటువంటి సైన్యం, శిక్షణ కలిగినటువంటి సైన్యం, దక్షత కలిగినటువంటి సైన్యం మనది, నిస్సారమైనటువంటి సైన్యం వాళ్ళది. అయినప్పుడు ఏ విధంగా పాండవులు గెలుస్తారు? యుక్తాయుక్త విచక్షణ లేకుండా 2 వైపులా ఉన్నటువంటి బలాల్ని సక్రమంగా అంచనా వెయ్యకుండా నువ్వు ఇలా నిష్కారణంగా పిరికితనంతో అనవసరంగా ఆలోచించి బాధపడిపోయి భయపడిపోవడానికి తగిన కారణం ఏమైనా ఉందా తండ్రి అని అడిగాడు. అడిగితే సంజయుడు అన్నాడు, ధర్మరాజు గారు యుద్ధం అనగానే మూరుడు లేస్తాడు, అంత సంతోషం. ఇక తమ్ముళ్ళో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏదో యుద్ధానికి వెడుతున్నామన్న భయంతో వెళ్ళరు. ఓ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా పెడతారో అంత సంతోషంగా పెడతారు. మా చేతుల దురద ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తున్నామని అవతల వైపు ఉన్నటువంటి యోధులందరూ అంత సంతోషంతో యుద్ధానికి వస్తూ ఉంటారు. వాళ్ళు యుద్ధం అంటే ఉవ్విళ్ళూరిపోయేవారు. అంతటి పరాక్రమం, పౌరుషం, ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు యుద్ధానికి వస్తే ఇంకా వాళ్ళని గెలవడం అనేటటువంటిది ఎలా సాధ్యమవుతుంది అని అడిగితే దుర్యోధనుడు అంటాడు, అసలు ఆ పాండవులు వేటిని యుద్ధ సాధనాలుగా చేసుకుని మా మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధపడుతున్నారు? వాళ్ళు ఏ సాధనాలు చూసుకున్నంత ధైర్యం, అంత గొప్ప అని అడిగితే సంజయుడు అప్పుడు ఒక మాట చెప్పాడు. అర్జునుడి యొక్క దివ్యమైనటువంటి రథం గురించి నీకు తెలియదా? అది సామాన్య రథం కాదు. దానికి ఉండేటటువంటి తెల్లని గుర్రాలు, దానికి ఉండేటటువంటి కపిధ్వజం, దేవదత్తం అనేటటువంటి శంఖం, చేతిలో పట్టుకునేటటువంటి గాంధీవం, కట్టుకునేటటువంటి అక్షయబాణ తూణీరాలు, ధర్మజ భీమ నకుల సహదేవులు వాడేటటువంటి రథాలు, వాళ్ళ ఉపకరణాలు, అలాగే విరాట మహారాజు, ద్రుపద మహారాజు వాళ్ళ యొక్క పౌరుష పరాక్రమాలు, వాళ్ళకు ఉండేటటువంటి ఆయుధాలు, వాటి ప్రశస్తి, వాటి వైభవం నీకు తెలియనిదా? ఇటువంటి దివ్యమైనటువంటి ఉపకరణములు కలిగినటువంటి వారు యుద్ధంలో మిమ్మల్ని గెలవడం చాలా కష్టమైనటువంటి విషయమా అని అడిగితే ధృతరాష్ట్రుడు
అప్పుడు కూడా ఇంకా ఆశ చావకుండా ఇంకా ఎక్కడో పేరాశ, మేము గెలుస్తామని ఎక్కడో ఒక చిన్న ఆలోచన మిణుకుమంటూ ఆ కొడుకుల్ని వెనకేసుకొస్తూ అంటాడు, కౌరవపక్షంలో మాత్రం తక్కువ వీరు లేరు కదా సంజయ, వీళ్ళందరూ అసాధ్యులు కదా, ఇటువంటి అసాధ్యులైనటువంటి వాళ్ళని చంపడం ఎలా సాధ్యం పాండవులకు? ఆ విషయాన్ని వాళ్ళు ఎప్పుడైనా ఊహించారా అని అడిగాడు. అడిగితే సంజయుడు అన్నాడు, ఆ వ్యూహాలన్నీ వాళ్ళు ఎప్పుడో సిద్ధం చేసుకున్నారు. ఇటువైపు మహావీరులు ఉన్నారని నువ్వు అంటున్నావు కదా, ఎవరి పాలో నేను చెప్తాను విను అన్నాడు. అని సంజయుడు చెప్పడం మొదలెట్టాడు. గంగాసుతుండు శిఖండిపాలతనికి ప్రాపు మచ్చేశ్వరు బలము, కుంభభవుడు దృష్టజ్యుమ్నుపాలతనికి తోడుపడు ద్రౌపదీపుత్ర పంచకంబు, రారాజు తమ్ములు మారుతిపాలు, కుమారులందరూ అభిమన్యుపాలు, శకుని సైంధవులు అశ్వత్థామ కర్ణులు తక్కురుచే పోని దండి మగలు సవ్యసాచిపాలు, సాత్యకిపాల్ కృతవర్మ, చేకితాన వసుమతీశుపాలు సోమదత్తుడు, ఆలంబునకు ఇట్లు నిశ్చయించి రెచట నృపవరేణ్య. ధృతరాష్ట్ర మహారాజా, నీవేపు మహావీరులు ఉన్నారని అంటున్నావే, వీళ్ళందరినీ ఎవరెవరు చంపేయాలో అవతల వారు నిశ్చయం చేసేసుకుని ఉన్నారు. గంగాసుతుండు శిఖండిపాలు, గంగాసుతుడైనటువంటి భీష్మాచార్యుల వారు శిఖండి చేతిలో పడిపోతాడు. ఎందుకనంటే కేవలం భీష్మాచార్యుల వారిని పడగొట్టడం కోసమే అంత తపస్సు చేసి అంబ శిఖండిగా వచ్చింది. కాబట్టి శిఖండి చేతిలో భీష్ముడు పడిపోవలసిందే. 2, ఆ శిఖండికి పక్కన రక్షణగా మచ్చేశ్వరుడు బలము, విరాటరాజు గారు వెనకాతల సాయంగా ఉంటాడు. కుంభభవుడు దృష్టజ్యుమ్నుపాలతనికి తోడుబడు ద్రౌపదీపుత్ర పంచకంబు, కేవలం ద్రోణాచార్యుల వారిని చంపడం కోసమే ఉద్భవించినటువంటి కారణజన్ముడు దృష్టజ్యుమ్నుడు. కాబట్టి అటువంటి దృష్టజ్యుమ్నుడి చేతిలో ద్రోణాచార్యుల వారు పడిపోవలసింది. ఎందుకంటే అది దైవ నిర్ణయం. అట్లా పుట్టినటువంటి వాడు దృష్టజ్యుమ్నుడు. కాబట్టి ఆయన చేతిలో ద్రోణుడు విడిపోతాడు. ఆ ద్రోణుడితో దృష్టజ్యుమ్నుడు యుద్ధం చేసేటప్పుడు దృష్టజ్యుమ్నుడిని కాపాడుకోవడానికి ద్రౌపదీదేవి యొక్క పుత్రపంచకం ఆయనకు సహాయం చేస్తారు. రారాజు తమ్ములు మారుతిపాలు, దుర్యోధనుడి తమ్ముల్ని ఒక్క భీముడు చాలు, ఆయనకి వెనక ఎవరక్కర్లేదు. భీముడు చంపేస్తాడు దుర్యోధనుడిని దుశ్శాసనాదుల్ని. కుమారులందరూ అభిమన్యుపాలు, వీళ్ళ కొడుకులందరూ, నీ కొడుకులందరూ కూడా, నీ మనవలందరూ కూడా ఒక్క అభిమన్యుడి చేతిలో వెళ్ళిపోతారు. శకుని సైంధవులు అశ్వత్థామ కర్ణులు దక్కొరిచే బోని దండి మగలు సవ్యసాచిపాలు, శకుని సైంధవుడు అశ్వత్థామ కర్ణుడు, మేము ఇంతటి మహావీరులం ఎప్పుడూ ఎక్కడా ఓడిపోలేదని చెప్పగలిగినటువంటి మహాపరాక్రమవంతులందరూ కూడా ఒక్క అర్జునుడి చేతిలో పడిపోతారు. చీకితానుడనబడేటటువంటి వసుమతీశుడు ఆ రాజు ధర్మరాజు పరుపున యుద్ధానికి వస్తాడు. ఆయన సోమదత్తుణ్ణి చంపేస్తాడు. ఈ విధంగా యువతల వైపు ఉన్న వీరుల్ని చంపడానికి దైవానుగ్రహంగా, దైవ శాసనంగా పుట్టిన వారు అవతల పక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ చేతుల్లో వీళ్ళు వెళ్ళిపోవలసిందే. ఇది కాదు అనడానికి నీకు కూడా సాధ్యం కాదు. ఎందుకని అంటే వాళ్ళు పుట్టిందే కారణజన్ములై ఎందుకు పుట్టారు. కాబట్టి వాళ్ళ చేతులలో వీళ్ళు వెళ్ళిపోతారు. నకులుడు సహదేవుండును శకునిన్ ఉలూకాది సుతుల సారస్వతులం ప్రకట బలులైన కాళింగకులను సమయించువారు కౌరవనాథ. నకులుడు సహదేవుండును, ఇక నకుల సహదేవులు ఉన్నారే, వాళ్ళు ఈ శకునిని ఉలూకుణ్ణి, ఇక విపరీతమైనటువంటి బలం కలిగినటువంటి ఆ కాళింగకులను చంపేస్తారు. ఇక పుణ్యాత్ముడు శిశ్లోకుడు అయినటువంటి ధర్మరాజు శల్యుణ్ణి గెలుస్తాడు. ఈ మాట ధర్మరాజు సభలో చెప్తే సభలో ఉన్న వాళ్ళందరూ లేచి ధర్మరాజు శల్యుడు సమానులా అని అడిగారు. అడిగితే ధర్మరాజు గారు శల్యుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. తెలుసా నీకన్నాడు. మీరైతే అవతల వాళ్ళు గొప్పవాళ్ళు కారంటారు. ధర్మరాజు గొప్పతనం ఏమిటో తెలుసా? అందరూ లేచి నీతో శల్యుడు సమానుడా అంటే శల్యుడు ఎంత గొప్పవాడో చెప్పాడు. అది వాళ్ళ గొప్పతనం, ఇది మీ చేతకానితనం. కాబట్టి నేను చెప్పగలిగినది చెప్పాను, ఉన్న యథార్థం అంతా చెప్పేశాను. ఇక నిర్ణయించుకోవలసినది నువ్వు నీ కొడుకులు. మీరు ఎలా నిర్ణయించుకుంటే అలా చేసుకోండి అని చెప్పాడు. ఈ మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందాడు.
ఇక నాకు విషయం అర్థమైంది, ఏ కారణం చేత కూడా మనం యుద్ధంలో గెలవలేం అని చెప్పినా దుర్యోధనుడు తండ్రితో అంటాడు, నాన్నగారు మీరు ఈ విషయంలో ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఎప్పుడైనా యుద్ధంలో బలపరాక్రమములు కలిగినటువంటి వారెవరో వారు మాత్రమే గెలుస్తారు తప్ప అన్యులు గెలవడం అనేటటువంటిది సాధ్యం కాదు. విధి నిర్ణయించి పెట్టేశాడు. ఏమని అంటే ఈ భూమి అంతా మాకే దక్కాలి, కాబట్టి భూమి మాకు దక్కుతుంది కాబట్టి పాండవులు ఓడిపోతారు అనగా వెంటనే ధృతరాష్ట్రుడు, నా కొడుకు ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు, కలహానికి కాలు దువ్వుతూ ఉంటాడు, నిజానికి ఏ కారణం చేత కూడా చెప్పిన మాట వినడు అని బాధపడుతుంటే ఆ ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి సంధి చేసుకోమని ఎంత చెప్పినా వినకుండా దుర్యోధనుడు తండ్రితోటి సభలో ఉన్నవారిని చూసి అన్నాడు, రాధేయుండును దుస్ససేనుడును పోరం ప్రపుగా పాండవ క్రోధజ్వాలల నార్తు ఉండొకడు నాకుంతోడే నీవింకనన్ బాధం పెట్టకు వాడి సూది మొన మోవంజాలునంతైన నేనీ ధాత్రీతల మీను వారలకు నాకేలింత సెగింబడన్. తండ్రి, ఈ ద్రోణాచార్యుల వారు వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే నువ్వు పెద్దలు అని చెప్తున్నావో వాళ్ళు యుద్ధానికి అంగీకరించేటటువంటి మనసున్న వాళ్ళు కారు, కాబట్టి అంతగా నాతో కలిసి వస్తారన్న నమ్మకం నాకు లేకపోయినప్పటికీ నాతో కలిసి వచ్చేటటువంటి వాళ్ళు కర్ణుడు, దుశ్శాసనుడు మొదలైన వాళ్ళు నా కోసం ప్రాణం పెట్టి యుద్ధం చేస్తారు. వాళ్ళుండగా నాకు ఏ బెంగ లేదు, వాళ్ళ అండ చూసుకొని పాండవుల్ని మట్టు పెట్టేస్తాను. కాబట్టి వాడి సూది మొన మోపినప్పుడు ఎంత భూమి ఉంటుందో అంత కూడా పాండవులకు ఇవ్వను. ఇంకా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టవద్దు, బాధించవద్దు. ఇక నేను ఏ చేటు పొద్దుతానని నువ్వు అనుకుంటున్నావు, నాకే బెంగ లేదు, కాబట్టి ఎట్టి పరిస్థితులలో నేను ఇవ్వడం అన్న మాటే లేదు అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, భీముడు మహాకోపంతో ప్రకాశించేటటువంటి గదతో కొండలు బద్దలు కొట్టగలిగినటువంటి పరాక్రమంతో యుద్ధంలోకి వచ్చినప్పుడు నెత్తుటి ఏరులు పారుతుంటే అప్పుడు నేను చెప్పిన మాటలు నీకు గుర్తొస్తాయి. అర్జునుడు ఏ భయం లేకుండా గాంధీవం చేత పట్టుకుని బాణ పరంపరలు కురిపిస్తూ మన సైనికుల యొక్క తలలు తరిగేస్తున్నప్పుడు, వక్షస్థలముల యందు బాణములు నాటుతున్నప్పుడు నెత్తుటి ఏరులు ప్రవహిస్తే అప్పుడు నీకు నేను చెప్పినటువంటి మాటలు గుర్తొస్తాయి. పాండవుల శక్తి దైవశక్తి, పాండవుల శక్తి దివ్యశక్తి, నీ శక్తి మానవ శక్తి. దైవశక్తి ముందు మానవ శక్తి ఎలా నిలబడుతుంది? అగ్నిదేవుడు వరప్రదాతయై అర్జునుడికి జెండా మొదలైనటువంటి వాటిని అన్నింటినీ అనుగ్రహించాడు. అవి దైవతత్వములు, వాటి ముందు నువ్వు నిలబడలేవు. పైగా ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వనీదేవతలు వాళ్ళందరి యొక్క అనుగ్రహంతో జన్మించినటువంటి వాళ్ళు పంచపాండవులు. కాబట్టి దేవతలు ఎప్పుడూ కూడా వాళ్ళని కాపాడుతూ ఉంటారు. పైగా భీష్మ ద్రోణాదులు కూడా దేవతానుగ్రహము కలిగి కృష్ణుని చేత రక్షింపబడుతున్నటువంటి పాండవ సైన్యాన్ని జయించడం సాధ్యం కాదు. భీష్మద్రోణులు కూడా సాధించలేరు. దేవతలకే సాధ్యం కానటువంటి రాక్షసుల్ని చంపినటువంటి అర్జునుణ్ణి నువ్వు చంపుతాననడం, గెలుస్తాననడం ఎక్కడైనా మర్యాదగా ఉందా? ఇప్పటికైనా శాంతించి వైరం మాని సంధి చేసుకో అని అంటే దుర్యోధనుడు అన్నాడు, నువ్వు దేవతలు పాండవులకు సహకారం చేస్తారని అంటావు ఏమిటి నాన్న? దేవతలకు రాగద్వేషాలు ఉండవు కదా. రాగద్వేషాలు లేని దేవతలు పాండవులకు ఎందుకు సహకారం చేస్తారు? పైగా నీకు ఒక మాట చెప్పనా, గొప్ప సిద్ధులతో కూడుకున్నటువంటి మంత్రములు ఎన్నో నాకు తెలుసు. నేను కూడా ఎంతలో దేవతలను పూజించాను, వాళ్ళు నా పట్ల ప్రసన్నులయ్యేటట్టుగా చూసుకున్నాను. నాకు అంత ప్రభావం ఉంది కాబట్టే పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి అన్ని ఇడుగులు పడ్డారు. నిజంగా వాళ్ళకి దేవతల అనుగ్రహం ఉంటే వాళ్ళు ఆ కష్టాలు పడవలసిన అవసరమే ఉంది. అది వాళ్ళ ఓర్పు అనడవు, వాళ్ళ ధర్మం అండవు, వాళ్ళ నియమసి పాలన అండవు, ఎంతసేపు వాళ్ళ చేతకానితనం అంటాడు. కాబట్టి నీకొక్క మాట చెప్పనా నాన్న, దేవతలకు కోపం వచ్చి ఎవరినైనా చంపుతానంటే నేను రక్షించగలను, నేను చంపుతానంటే దేవతలు కూడా రక్షించలేరు. ఇంకా ఆ మూర్ఖత్వానికి హద్దు ఏమైనా ఉందా? ఇంకా ఎవరైనా దుర్యోధనుడికి చెప్పడం సాధ్యం అవుతుందా? కాబట్టి నేను సూది మొన మోపినంత కూడా ఇవ్వను, నాకు ఇంత బలం ఉంది కాబట్టి నేను యుద్ధానికే సిద్ధపడుతున్నానన్నాడు.
అంటే కర్ణుడు లేచి గాంగేయాదులు నీకడం నిలిచివెట్కం చూడగా సర్వసేనాంగాంగంబుల మీద గాలియును జిట్టాడంగ నీకేను వీకం కౌంతేయుల తాకి తత్తనువులుగ్రస్ఫార బాణాలి కోలన్ కోదండ విలాసమున్మెరయ లీలంబోర క్రీడించదన్. దుర్యోధన నువ్వేమీ బెంగపెట్టుకోకు, భీష్మాదులందరూ కూడా నీ ప్రక్కన నిలబడి నేను చేసేటటువంటి యుద్ధాన్ని ఆశ్చర్యంతో వేడుకగా చూస్తూ ఉంటే రథ గజ తురగ పదాతి దళాలతో కూడుకున్నటువంటి పాండవుల యొక్క చతురంగ సైన్యాల్ని కాకావికలు చేసి పారేసి పాండవులను ఎదుర్కొని నా భయంకరమైనటువంటి బాణముల చేత వాళ్ళ యొక్క శరీరాలన్నింటినీ కూడా తుత్తునియలు చేసి కూలిపోయేటట్టుగా చేసి యుద్ధభూమిలో వీరుడనై విహరిస్తాను, కాబట్టి నువ్వు బెగ్గపెట్టుకోవద్దన్నాడు. వెంటనే భీష్ముడు అన్నాడు, నిన్ను యమధర్మరాజు పురిగొల్పుతూ ఉంటాడు ఎక్కువ మంది చచ్చిపోయేటట్టు చేయడానికి, అందుకని నీకు తగనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటావు. ఇంతకు ముందే నీకు చెప్పాను, నువ్వు ఎప్పుడూ మాటలతో పరాక్రమమే కానీ నిజంగా చేతలతో పరాక్రమం చూపించి యుద్ధంలో గెలిచినటువంటి సందర్భాలు లేవు. ఈ సమర్థులని నువ్వు చెబుతున్న వాళ్ళందరూ ఒక్కొక్కడే చనిపోయి సేనలన్నీ కూలిపోతుంటే కౌరవ సైన్యం నశించిపోతుంటే అప్పుడు నువ్వు చూస్తావు. ఈ ఊరికే వాగడం కాదు, గర్వంతో ఇన్ని మాటలు చెప్పడం కాదు, అప్పుడు ఆదుకోవడం నీకు చేతకాని పని అయిపోతుంది. శక్త్యాయుధంతో అర్జునుడు కూలిపోతాడని ప్రగల్భాలు పలుకుతున్నావు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అర్జునుడి వెనక కృష్ణుడు ఉన్నాడు. నీ దగ్గర శక్త్యాయుధం ఉన్నా దాన్ని ముక్కలు ఎలా చేసేయాలో, నిర్వీర్యం ఎలా చేసేయాలో, అర్జునుడిని చంపకుండా ఎలా కాపాడుకోవాలో శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. ఆయన అండ ఉండగా నీ ఆయుధం అర్జునుడిని ఏమీ చెనకలేదు. అంతేకాదు, అర్జునుడు కొరకు నాశనం చెయ్యవలసిన వాటిని అన్నింటినీ కూడా నాశనం చేసేస్తాడు. నీ దగ్గర నాగాస్త్రం ఉందనుకుంటున్నావేమో, అది కూడా అర్జునుడిని ఏమీ చెయ్యలేని విధంగా అర్జునుడిని కాపాడుకోవడం ఎలా చెయ్యాలో తెలిసినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. ఆయన యొక్క నీడలో ఉండగా అర్జునుడికి ప్రమాదం జరుగుతుందా? పైగా మీరు ఇప్పటికైనా వాళ్ళ యొక్క పౌరుష ప్రతాపాలు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అండదండలు తెలుసుకుని శాంతిగా మెలిగి సంతోషమైనటువంటి మనస్సుతో సంధి చేసుకుని కలిసిమెలిసి ఉండాలనేటటువంటిది నా మనసులో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక అని చెప్పి, పెద్దవాడు వంశం నిలబడాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుని మాట్లాడితే కర్ణుడు అంతే పొగరుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకుని అన్నాడు, బలమును దర్పమున్మెరయ బంటుతనంబున నీవు పాండవేయులనని మార్కొనంగడగొటొప్పెడు తెంపగు చచ్చి శుద్ధుడై పలుకులు మాన్పు భృత్యుడను పాటి తలంచెదవు. ఇట్లు మేలే అచ్చలమునని సుయోధనుని చావున కూర్చుట కాదయంతయున్. నువ్వు ఇప్పుడు ఇట్లాగే మాట్లాడతావు, రేపు యుద్ధం వస్తుంది, యుద్ధం వచ్చినప్పుడు ఎట్టూ పాండవుల చేతిలో చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత నిందలు పోగొట్టుకున్న భృత్యుడు అని నీ మీద వ్యాఖ్య నడుస్తుంది. అప్పుడు నీ మీద వచ్చినటువంటి ఆ నింద పోయి నీవు అంత గొప్ప పేరు సంపాదించుకుంటావు ఆ యుద్ధంలో. కానీ అది అక్కడతో పోదు, నీతో పాటుగా అది ఈ దుర్యోధనుడి చావుకు కూడా కారణమవుతుంది అని అన్నప్పుడు రాజు కూడా తనని ఈ మాట అన్నాడు. భీష్ముడు పదే తనని నిగ్రహిస్తున్నాడనేటటువంటి బాధ మనసులో పెట్టుకున్న కర్ణుడు వెంటనే లేచన్నాడు, భీష్ముడా, నీకు నా లావు తోడ్పాటు లేకయుండవలయు, నీ తెగునంతకు కలగ నిలువ ఆయుధంబులు విడిచితి, అంత మీద మెరసి బల విక్రమంబులు నెరపువాడా. ఓ భీష్మాచార్య, ఏమనుకుంటున్నావో? నీవు యుద్ధం చేస్తూ సర్వసైన్యాధిపత్యంలో ఉండగా నేను నీకు యుద్ధం చేసి సహాయాన్ని అందించను. నువ్వు బ్రతికున్నంతకాలం నేను యుద్ధం చేయను. నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను అప్పుడు ఆయుధం పట్టుకుంటాను. అప్పుడు వచ్చి నా పౌరుష ప్రతాపాలు ఏమిటో చూపిస్తాను అంటే భీముడు పెద్ద నవ్వు నవ్వాడు. అబ్బో, నువ్వు చేసిన ప్రతిజ్ఞకి పాండవులు భయపడిపోతారులే,
దుర్యోధన వీడి మాటలు పట్టుకొని నిజం అనుకుంటున్నావేమో, వీడు నా పక్కన నిలబడపోయినంత మాత్రం చేత నా యుద్ధంలో ఏ విధమైనటువంటి పటుత్వం తగ్గదు. నువ్వే చూస్తావు కదా, కర్ణుడు పక్కన లేకపోయినా నీ చేసేటటువంటి యుద్ధ ప్రౌఢిమ ఎలా ఉంటుందో చూస్తావు. నా తర్వాత యుద్ధం చేయవలసి వస్తే ఆ కర్ణుడు యుద్ధం చేసినప్పుడు వాడి పేలవమైనటువంటి యుద్ధాన్ని చూస్తావు. రెండూ చూస్తావు రాబో కాలంలో. ఎందుకంటే సంధికి నువ్వు ఒప్పుకోవు, శాంతి నీకు నచ్చదు. కాబట్టి యుద్ధం జరిగే తీరుతుంది. జరిగిన నాడు మా ఇద్దరి విషయాన్ని చూద్దాం. ఇప్పుడు వీడు చెప్పినటువంటి మాటకి పెద్ద బాధపడవలసినటువంటి విషయం ఏమిటి అని అడిగాడు. అడిగితే సభలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక్క ధృతరాష్ట్రుడు సంజయుడు మిగిలారు. అప్పుడు కూడా ఆశ్చర్యం ఏమిటంటే ధృతరాష్ట్రుడు ఏమడిగాడంటే, తన కొడుకు పాండవులను యుద్ధంలో నిజంగా చంపగలడా, చంపలేడా, చెప్పు నాకు సంజయ అని అడిగాడంటే ఇంకా ఎక్కడో ఏదో ఆశ సంజయుడు లాంటి వాడి నోటి వెంట వస్తుందేమో మాట, పర్వాలేదులే చంపుతాడులే అంటాడేమో అని నిజంగా చెప్పన్నాడు. సంజయుడు ఆలోచించి అన్నాడు, మేమిద్దరమే ఉన్నాం, వీడికి అసూయ ఎక్కువ, స్వార్థం ఎక్కువ, అజ్ఞానం ఎక్కువ. నిజంగా ఒకరు చెప్పిన మాట వినేవాడైతే నిన్న రాత్రి నేను మాట్లాడాను, విదురుడు మాట్లాడాడు, సనత్సుజాతుడు మాట్లాడాడు, చాలు తెల్లవారేటప్పటికి బతుకు తెల్లారాలి. అది లేనివాడికి ఎవరూ లేనప్పుడు నేను ఒక్కడిని మాట్లాడితే మాత్రం లేనిపోని ఇబ్బంది. అందుకని ధర్మమునందు ఆ పూనిక కలిగినది కాబట్టి నీ పత్ని గాంధారిని పిలిపించు, నీ తండ్రి వేదవ్యాసుడిని పిలిస్తే అప్పుడు చెప్తానన్నాడు. అనగానే గాంధారిని పిలిపించాడు. వేదవ్యాసుని వెంటనే మనసులో త్రికరణ శుద్ధిగా పవిత్ర భావంతో స్మరించి నమస్కరించాడు. వెంటనే వేదవ్యాసుడు ఆ సన్నివేశంలోకి వచ్చాడు. గాంధారి కూడా వచ్చింది. సంజయుణ్ణి ఈ ప్రశ్న వేశాను, నా కుమారుడు గెలుస్తారా అని అడిగాను. అడిగితే నేను ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే గాంధారిని వ్యాసుడిని పిలు, అప్పుడు చెప్తానన్నాడు. అందుకని మిమ్మల్ని పిలిచానన్నాడు ధృతరాష్ట్రుడు. అంటే వ్యాసుల వారు అన్నారు, నీకు తెలిసిన విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పకుండా ఉండకూడదు. కాబట్టి నా సమక్షంలో నీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పు సంజయ అన్నారు. అంటే సంజయుడు అన్నాడు, ఒక్కనాటికి నీ కుమారులు గెలవరు ధృతరాష్ట్ర మహారాజా. ఎందుకు గెలవరు అంటావేమో, అవతల వైపు ఉన్నటువంటి వీరుల యొక్క బలాల గురించి కాసేపు పక్కన పెట్టు. కృష్ణ పరమాత్మ ఉన్నాడన్న విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో. ఎక్కడు నడచును సత్యం ఎక్కడ ధర్మంబు పరగు, ఎక్కడ కలుగున్ చక్కటి నిలుచున్ కృష్ణుండెక్కడ అతడున్న కడన అగు జయమధిపా. ఓ మహారాజా, ఎక్కడైతే సత్యమున్నదో, ఎక్కడైతే ధర్మమున్నదో, ఎక్కడైతే న్యాయమున్నదో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ గెలుపు తథ్యం. కృష్ణుడు పాండవ పక్షాన ఉన్నాడు. ధర్మం ఎక్కడుంది? పాండవ పక్షంలో ఉంది. సత్యం ఎక్కడుంది? పాండవ పక్షంలో ఉంది. న్యాయం ఎక్కడుంది? పాండవ పక్షంలో ఉంది. కృష్ణుడు ఎక్కడున్నాడు? అటే ఉన్నాడు. ధర్మానుష్ఠానం అక్కడే ఉంది, దైవానుగ్రహం అక్కడే ఉంది. ఇంకా నీ కొడుకు గెలుస్తాడని ఎలా అనుకుంటున్నావు? కృష్ణుడు విష్ణువు, అర్థం చేసుకో. అంతటా వ్యాపించినటువంటి ఆ పరతత్వమే ఒక రూపంతో నడుస్తోంది, అదే కృష్ణ పరమాత్మ. అంటే దుర్యోధనుడు అన్నాడు, నాకు కృష్ణుడు విష్ణువు అని ఎందుకు అనిపించలేదు అని అడిగాడు. అడిగితే నీ అవిద్య అంటే, అవిద్య అంటే ఏమిటి అని అడిగాడు. తమోగుణంతో కూడుకున్నటువంటి నీ ఆలోచనలు ఉన్నాయే, ఈ ఆలోచనలు కృష్ణుడు విష్ణువు అని తెలుసుకోకుండా అడ్డుపడుతున్నాయి. అలా అడ్డుపడకుండా ఆలోచించగలిగినటువంటి అదృష్టం ఈశ్వరుడు నాకు కటాక్షించాడు కాబట్టి కృష్ణుడు విష్ణువు అని నాకు అర్థమవుతోంది. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ ఆవలిపక్షంలో ఉండగా నువ్వు గెలుస్తాననుకోవడం పేరాశ కదా. నీ కొడుకు ఎలా గెలుస్తాడు? గెలవడు. యుద్ధంలో గెలుపు పాండవులదే, రాజ్యం పాండవులదే. నీ వారందరూ మడిచిపోవడమే సత్యం అన్న తర్వాత వ్యాస భగవానుడు జోక్యం చేసుకుని మాట్లాడాడు. గాంధారి మాట్లాడింది. పాపం ఆవిడ ధర్మపక్షపాతి, మహాతల్లి, ఎవరు చెప్పినా వినడు. దుర్యోధనుడిని మాట వినమని అడిగింది, ఆయన వినడు. ఏం చెప్పినా వినడు, అది ఆయన మూర్ఖత్వం. కాబట్టి వ్యాసుడు అన్నాడు,
నీకు మనశ్శాంతి కలగడానికి కావలసినటువంటి మార్గము చెయ్యగలిగిన వాడు ఒక్కడే. నువ్వు కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టుకో, ఆయన పాదములను మనసులో ధ్యానం చెయ్యి. సంజయుడు ఏం చెప్పాడో అది పరమ సత్యం. పరిపూర్ణావతారం, మహానుభావుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, సకల లోకములకు స్థితికర్త. అటువంటి పరమేశ్వరుణ్ణి మనసులో ధ్యానం చేయి. ఆయన పాదములను ధ్యానం చేయడం నేర్చుకుంటే నీకు శాంతి కలుగుతుంది. ఆ పైన ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత ఎటువంటి మేలు జరగాలో అటువంటి మేలు జరుగుతుంది. కాబట్టి నా మాట విని కృష్ణుణ్ణి ధ్యానం చేసి ఆయన పట్ల భక్తితో ఉండడం నేర్చుకోమన్నాడు. తండ్రి, నీవు చెప్పినటువంటి మాట నాకు అర్థమైంది, తప్పకుండా నేను ఈ క్షణం నుంచే కృష్ణుణ్ణి ధ్యానం చేస్తానని ధృతరాష్ట్రుడు అన్నాడు. అని నేను కృష్ణ భక్తితో కృష్ణ ధ్యానంలో కాలం గడుపుతానని చెప్పి అక్కడ నుంచి లేచాడు. ఆ సన్నివేశం దగ్గర సంజయ రాయబారఘట్టం పూర్తయిపోయింది. కానీ ఏమి అదృష్టవంతుడో కానీ వరుసగా రాత్రేమో సంజయుడితో మాట్లాడాడు, విదురుడితో మాట్లాడాడు, సనత్సుజాతుడితో మాట్లాడాడు. తెల్లవారిన తర్వాత సాక్షాత్ వేదవ్యాస భగవానుడి యొక్క దర్శనాన్ని పొంది ఆయనతో మాట్లాడాడు. నలుగురు మహానుభావులతో మాట్లాడాడు. చిత్రం ఏమిటంటే తన కొడుకుని నిగ్రహించి చూపుడు వేలు చూపించి సంధి చేసుకోమని మాత్రం చెప్పలేకపోయాడు. ఎక్కడో పుత్రవ్యామోహం, తన కొడుకు గెలుస్తాడన్న పేరాశ, భూమి అంతా తన కొడుక్కే చెందాలనేటటువంటి దురాశ. బొగ్గుని తీసుకొచ్చి ఎన్ని పాలతో కడిగితే బొగ్గుకున్న నలుపు పోతుంది. కాబట్టి ఇంతమంది మహాత్ముల దర్శనం, ఇంతమంది మహాత్ముల వాక్కులు ధృతరాష్ట్రుడి మనసుని మార్చలేకపోయాయి. ఆలోచించవలసిన రీతిలో ఆలోచించలేకపోయాడు, చేయవలసిన నిర్ణయాన్ని చేయలేకపోయాడు, శాసించవలసిన రీతిలో శాసించలేకపోయాడంటే మనిషి మనసుని సంస్కరించుకోవడం ఎంత కష్టమో. అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎప్పుడూ మనసుకి ఎన్ని మంచి విషయాలు ఆలంబనంగా ఇస్తూ ఉండాలో, సత్వగుణంతో ఆలోచిస్తూ ఉండాలో మనకు అర్థమవుతుంది. ఆ కృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అటువంటి సత్వగుణము, మనశ్శాంతి, 10 మంది యొక్క మేలు కోరుకుంటూ సత్ప్రవర్తన మనకు లభించుగాక అని ప్రార్థన చేద్దాం. స్వస్తి.